మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినపు చూసే ధన్యత దేవుడి తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాతి దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గడిచిన దినాలన్నీ కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దినం దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తా ఉన్నాడు. గడిచిన 6 రోజులు దేవుడు తన రెక్కల కింద కాపాడి భద్రపరిచి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని గణపరిచి దేవుని మహిమపరచవలసిన సమయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ ఆదివారం దినమునగానే దేవుని దినమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన 6 రోజులు దేవుడు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకొని దేవుడు చేసిన మేలనన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరచవలసిన దినమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధ ఆదివారం దినము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంకి వెళ్ళి దేవుడు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిశుద్ధ ఆదివారం చూసినట్టయితే సండే ఫర్ ద మెంటలీ ఫిజికలీ డిజబిలిటీ కేర్ అండ్ ఆనర్, వికలాంగుల ఆదివారము గౌరవం మరియు సంరక్షణ. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి వికలాంగులు మనకు కనపడినప్పుడు వారిని గౌరవించడము, వారికి మనం తోచిన సాయం చేయడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గౌరవము మరియు సంరక్షణ, వారిని గౌరవించడము, అలాగే వారికి మన దగ్గర ఏదైతే ఉన్నదో కొంతైనా వారికి సాయం చేసేగా మనం ఉండాలి. వారిని చూసి వారిని అవమానపరచవద్దు. వారిని వెక్కిలిగా వారిని చూసి వారు కుంటివారని వెక్కిరించకూడదు. గుడ్డివారు కానీ, చెవిటివారు కానీ, మూగవారు కానీ వారిని చూసినప్పుడు మనం దేవుని యొక్క ప్రేమ వారిపై చూపించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా వికలాంగులు, కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, అలాగే మూగవారు కానీ, మరి చెవిటివారు కానీ, మరి శరీర బలహీనతతో ఏదైనా ఫిజికల్గా వారి శరీరంలో బలహీనత ఉన్న వారిని చూసినప్పుడు మనమంతు సాయం చేస్తూ వాళ్ళని బలపరచాలి. దేవుడు మనల్ని ఏదైతే మనల్ని క్షమించి ఉన్నాడో, మన పాపాలను క్షమించి ఉన్నాడో, మనం కూడా అట్టి బిడ్డల పట్ల దేవుని కృప చూపించాలి. దేవుని యొక్క ప్రేమను మనం చూపించినట్టయితే దేవుడు తన కృప చేత మనల్ని రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిడ్డల పట్ల కూడా మనము దేవుని యొక్క కనికరమును మనం చూపించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా వికలాంగులు కనిపించినప్పుడు వారి త్రోవలో మరి ఏదైనా అడ్డము వచ్చినప్పుడు అది తీసివేసి వారిని ముందుకు నడిపించాలి. అలాగే మూగవారు మాట్లాడలేకపోతున్నప్పుడు అటు బిడ్డలను చేరదీసి ఆదరించి బలపరిచే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు కూడా జీవించిన కాలంలో మరి గుడ్డివారికి చూపు అనుగ్రహించాడు. కుంటివారు తిరిగి లేచి నడచగలిగారు. అలాగే గుడ్డివారు కానీ, మూగవారిని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. ఇలా అనేకమైన దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా, మరి వీరి పితరులు చేసిన పాపమా, వీరి తల్లిదండ్రులు చేసిన పాపమా, వీరు కుంటివారుగా, గుడ్డివారుగా, చోటివారుగా పుట్టడం ఎవరు చేసిన పాపం అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే వారి పితరులు కానీ వారి తల్లిదండ్రులు పాపము చేయలేదు, కానీ దేవాది దేవుని యొక్క మహిమార్థమై ఈ రీతిగా వారు జన్మించి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు వికలాంగులు కానీ, కాలు చేతులు లేని వారు కానీ వారు కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. కుంటివారు కానీ, అలాగే గుడ్డివారు కానీ, చెవిటివారు కానీ, మూగవారు కానీ వారి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు ఎంతగానో మరి గొప్ప కార్యాలు వారు చేస్తున్నారు. ఎంతోమంది వారు మీ కాళ్ళ మీద వారు నిలబడుతూ మరి అనేకులకు సాయం చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని ఆ రీతిగా పుట్టించినా కానీ వారు దేవునిని మహిమార్థమై వారు జీవిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మనం అట్టి బిడ్డలను చేరదీసి సాయం చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినప్పుడు కూడా ఒక వ్యక్తి అక్కడికి యేసు ప్రభు ఆ మందిరంలో ప్రవేశించినప్పుడు ఒక వ్యక్తి అక్కడ రావడం చూస్తూ ఉన్నాము. అతడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అతడు మరి ఊచ చేయగలవాడుగా ఉన్నాడు.
మరి ఊచ చేయగలవాడు ఉన్నాడు. ఆ చెయ్యంతా కూడా మరి ఏమీ కూడా పని చేయని స్థితిలో అతడు అక్కడికి ఆ మందిరంలోకి ప్రవేశించినప్పుడు యేసు ప్రభు కూడా అక్కడ ఉండడం జరిగింది. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, యేసు ప్రభు జీవించిన కాలం అంతా కూడా మనం ఈ 3.5 సంవత్సరంలో పరిచర్యలో చూసినప్పుడు ఎంతోమందికి దేవుడు స్వస్థత ఇచ్చాడు, ఎంతోమందికి చూపునిచ్చాడు, ఎంతోమంది మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారిని స్వస్థతపరిచాడు. పక్షవాగులారు లేచి నడవగలిగారు, అలాగే గుడ్డివారు చూపు పొందుకున్నారు, కుంటివారు నడిచారు, అలాగే మూగవారు మాట్లాడగలిగారు. ఇవన్నీ కూడా దేవుడు యేసు ప్రభు ఆ సమయంలో గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 3:1 సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, సమాజ మందిరంలో అతడు యేసు ప్రభు అక్కడ ప్రవేశింపగా ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఊచ చేయగలవాడు అక్కడ ఉన్నాడు. దేవుని మందిరానికి మనము కొన్ని సందర్భంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకున్నప్పుడు కొన్నిసార్లు మన శరీర బలహీనత ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, మరి శరీరంలో అనేక సమస్యలు కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు స్వస్థత అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మందిరంలో మనం ప్రవేశించినప్పుడు ఆ మందిరంలో యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసించగలుగుతావో దేవుని కార్యాలు నీ జీవితంలో కూడా జరిగించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు, అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినము అని స్వస్థపరచునేను అని ఆయనని కనిపెట్టుచుండిరి. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మంచి ఎప్పుడైతే జరుగుతుందో చెడు కూడా అక్కడ ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కార్యాలు ఎప్పుడైతే జరిగించబడతాయో అక్కడ విరోధులు కూడా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అద్భుత కార్యాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో అక్కడ అనేక మంది మరి అద్భుత కార్యాలు మరి పొందుకునే వారు ఉంటారు, అలాగే అద్భుత కార్యంలో వారు కొంతమంది గమనించేవారు ఉంటారు. మరి మంచి కార్యాలు ఎక్కడ జరిగినా కానీ అక్కడ శత్రువులు కూడా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు మీద నేరము మోపోవాలని చూస్తూ ఉన్నారు. విశ్రాంతి దినం యేసయ్య స్వస్థపరుస్తాడో ఏమో అని యేసు ప్రభుని గమనిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మంచి ఏడ జరిగినా కానీ చెడు అక్కడ ఉంటుంది. కాబట్టి మనము చెడు వైపు చూడకూడదు, దేవుని వైపు చూసి దేవుని కార్యాలు జరిగించే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అచ్చట వారు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినంలో వారిని స్వస్థపరచునేమో అని ఆయనని కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యలో నిలబడమని ఊచలేగా వాళ్ళతో చెప్పాను. కొంతమంది యేసు ప్రభు మీద నేరం మోపాలని, మరి విశ్రాంతి దినంలో యేసు ప్రభు స్వస్థపరుస్తాడేమో అని వేచి చూసి కనిపెట్టుకునిచున్నారు. మరి దేవుడు చేసే గొప్ప కార్యాలు వారికి తెలుసు, యేసయ్య స్వస్థపరుస్తాడని తెలుసు, యేసయ్య బాగు చేస్తాడని తెలుసు, అన్నీ తెలిసినా కానీ వారు ఏం చేస్తున్నారంటే యేసయ్య మీద ఒక నేరం మోపాలని ఆలోచిస్తూ అక్కడ ఉన్నారు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని బిడ్డలుగా మనం కొన్నిసార్లు మంచి కార్యాలు చేసేటప్పుడు మన మీద నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏదైనా మంచి పని మనం చేయదలిచినప్పుడు ఆ మంచి పనికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎంతోమంది నానా విధమైన మాటల చేత మనల్ని బాధపరుస్తారు, మనల్ని ఎంతో గాయపరుస్తారు. యేసు ప్రభు అంతటి వారిని వారు వదలలేదు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, వారి నేరం మోపాలని మరి వారు గమనిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడు ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాడేమో అని వారు కనిపెట్టుకొనిచున్నారు. యేసు ప్రభు చెప్పాడు, ఔష చేయగలవంతో నువ్వు లేచి మధ్యలో నిలబడమని. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మనం యేసయ్యతో ఉన్నప్పుడు, యేసయ్య మందిరంలో మనం ఉన్నప్పుడు మనల్ని మనం కనపరుచుకునే విధానం ఏంటంటే, మనలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఆనాడు యేసు ప్రభు గొప్ప కార్యాలు జరిగించాడు, ఈనాడు కూడా యేసయ్య గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈనాడు కూడా దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు, ఈనాడు కూడా విడుదల అనుగ్రహిస్తాడు. ఈరోజు కూడా శరీర బలహీనతతో ఉన్న బిడ్డలకు దేవుడు యేసు నామంలో విడుదల అనుగ్రహించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆయన నువ్వు లేచి మధ్యలో నిలబడి నువ్వు ఊచ వానితో చెప్పాను. వారు చూచి విశ్రాంతి దినము మేలు చేయట ధర్మమా, వారి వైపు చూసి మరి వారిని చూచి విశ్రాంతి దినంలో మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా అని ప్రశ్న వేశాడు. యేసు ప్రభు అన్నాడు, విశ్రాంతి దినం మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా అని ఒక ప్రశ్న అక్కడ ఉన్న ప్రజలకు వేశాడు. అంటే ఎవరైతే యేసు ప్రభుని మరి ఆ సమయంలో విశ్రాంతి దినం యేసు ప్రభు స్వస్థపరుస్తాడో ఏమో అని వారు గమనిస్తుండగా వారికి యేసు ప్రభు ఒక ప్రశ్న వేశాడు. మరి విశ్రాంతి దినమున
మరి మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? మరి మంచి కార్యము చేయడం మంచిదా, లేక చెడు చేయడం మంచిదా అని వారిని ప్రశ్నించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారి మీద కోపపడినట్టుగా చూస్తాము. ఎందుకంటే వారు ఆటంకపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఊచ చేయగలవాడు ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నాడో అక్కడ రాయబడలేదు, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడో ఇక్కడ రాయలేదు. కానీ అతని బాధ చూసి కనికరపడి యేసు ప్రభు అతనికి స్వస్థత అనుగ్రహించబోతుండగా వీరు ఆటంకపరుస్తూ ఉన్నారు యేసేని. విశ్రాంతి దినం వారిని స్వస్థపరిచి ఆయనను కనిపెట్టిచుండిరి. ఆయన నువ్వు లేచి మధ్యలో నిలబడనని ఊచ చేయగలవందో చెప్ప వారిని చూచి, విశ్రాంతి దినం మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడుగుతున్నాను. ఒక వ్యక్తి ప్రాణం తీయడము మంచిదా, ఒక వ్యక్తి ఒక ప్రాణం కాపాడడం మంచిదా? ఆ ఊచ చేయగలవాడు ఎన్ని సంవత్సరంలో నుంచి మరి ఆ రీతిగా బాధపడుతున్నాడేమో, ఎన్ని దినాల నుంచి మరి పుట్టినప్పటి నుంచి ఆ ఒక స్థితిగతులు అలాగే ఉన్నాయో తెలియదు. కానీ అతని బాధను వైపు ఎవరు చూస్తలేరు. కానీ యేసు ప్రభు విశ్రాంతి దినంలో స్వస్థపరుస్తాడేమో అని యేసు ప్రభుని గమనిస్తూ ఉన్నారు. యేసు ప్రభు అని అన్నాడు. మరి ఆ సమయంలో యేసు ప్రభు వారిని చూచి మాట్లాడిన మాట గమనించినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ వారిని చూచి, విశ్రాంతి దినంలో మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? ఒక వ్యక్తి ప్రాణం కాపాడడం మంచిదా, ఒక వ్యక్తి ప్రాణం తీయడము, ప్రాణ హత్య చేయడం మంచిదా అని వారిని ప్రశ్నించాడు అక్కడ ఉన్న వారిని. ఎవరైతే యేసు ప్రభుని చూసి మరి యేసు ప్రభు విశ్రాంతి దినంలో ఇతడిని స్వస్థపరుస్తాడేమో అని వారు గమనిస్తున్న ఆ వ్యక్తులతో యేసు ప్రభు మాట్లాడిన మాట, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? ఏది ధర్మము, ఏది మంచి అని వారిని అడిగి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అని అడిగాను. అందుకు వారు ఊరుకుండిరి. వెంటనే వారు వారికి మూతులు అన్నది మూతబడిపోయినాయి. వారు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు మాట్లాడిన మాటలు, యేసయ్య మాట్లాడిన మాటలు, ధర్మము చేయటం మంచిదా, కీడు చేయటం మంచిదా, ప్రాణాన్ని కాపాడడం మంచిదా, ప్రాణహత్య చేయడం మంచిదా అని వారిని అడిగినప్పుడు వారి నోర్లు మూయబడి ఉన్నాయి. ఎందుకంటే వారు ఆ సమయంలో ఈ యొక్క ఊచ చేయగలవాడు మరి దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని చూచి వారిని ప్రశ్నించినప్పుడు వారి నోర్లు మూయబడి ఉన్నాయనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. వారైన హృదయమును అయినను వారి హృదయములు కఠినములకు దుఃఖపడి కోపంతో వారిపై కల చూసి, నీ చేయి చాపుమని ఆ మనుషునితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు వారి వైపు చూసి కోపపడి ఉంటాడు. వారి యొక్క తలంపులు, వారి ఆలోచనలు యేసు ప్రభుకు తెలుసు. వారి మనసులో ఆలోచన పుట్టక ముందుకే యేసయ్యకు తెలుసు. వారిని చూసి యేసయ్య కోపపడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కోపముతో వారిని కల చూసి, నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగానే అది బాగుపడును. హల్లెలూయా. వెంటనే యేసయ్య అన్నాడు ఆ ఊచ చేయగల వారితో, నీ చేయి చాపమని చెప్పగానే అతడు ఎప్పుడైతే యేసయ్య మాటకు లోబడి ఆ చేయి చాపినప్పుడు అతడు స్వస్థతను అందుకున్నాడు. అన్ని సంవత్సరముల నుంచి, అన్ని దినాల నుంచి ఊచ చేయితో బాధపడుతున్న ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య అతన్ని లేచి మధ్యలో నిలబడని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి మధ్యలో నిలబడినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మనిషినితో వాడు తన చేయి చాపమని అతడు బాగుపడను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ మనిషినితో చెప్పాను. వాడు తన చేయి చాపగానే మరి బాగుపడెను. నీ చేయి చాపుమని ఆ మనుషునితో చెప్పాను. యేసు ప్రభు చెప్తాడు, నీ చేయి చాపమని ఆ మనుషునితో ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ వ్యక్తి తన చేయి చాపినప్పుడు వెంటనే స్వస్థతను అందుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సేవా పరిచర్యలో సేవలో కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. మంచి కార్యము జరిగిస్తున్నప్పుడు కొంతమంది ఓర్వని గుణాలు ఉంటాయి. వారి జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను వారు మర్చిపోతారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోతారు. ఇతరుల పట్ల ఎప్పుడైతే మేలు జరుగుతున్నప్పుడు, ఇతరుల పట్ల సేవకులు కానీ మరి విశ్వాసులు కానీ వారు సాయం చేస్తున్నప్పుడు ఇతరులకు కోపం వస్తుంది, అసూయ వస్తుంది.
ఆనాడు కూడా యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా ఇలాంటి మనుషులు జీవించారు. ఇలాంటి మనుషులు ఆ కాలంలో కూడా ఉన్నారు, నేటికి కూడా ఉన్నారు, ఈ సమయంలో కూడా ఉన్నారు. సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు దేవుని సంఘంలో జరుగుతున్నప్పుడు కొంతమంది ఓర్వని గుణాలు ఉంటాయి. వారు ఓర్వని వారుగా ఉంటారు. ఎలా చేస్తారు, వీళ్ళకి మీరు ఎందుకు సాయం చేస్తున్నారు అని అడ్డుకునేవారు ఉంటారు. ఈరోజు కూడా ఈ సమయంలో కూడా ఎంతోమంది మరి మంచి కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆటంకపరిచేవారు ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది సంఘంలోనే ఉంటారు. వారు ఎప్పుడు కూడా వారి హృదయాలు ఎలా ఉంటాయంటే కఠిన హృదయాలు ఉంటాయి. అలాంటి వారిని చూసి కూడా దేవుడు కోపపడతాడు, బాధపడతాడు. ఇలా ఇంకా ప్రజలు ఇలాంటి వారు కూడా ఇంకా మందిరంలో ఉండడము నిజంగా బాధాకరము. ఎందుకంటే ఆనాడు సమాజ మందిరంలో యేసు ప్రభువు ఊచకల చేయువాన్ని చూసినప్పుడు, అతని మధ్యలో నిలబడని చెప్పినప్పుడు అక్కడున్న మనుషులు ఏం చేస్తున్నారంటే అచ్చట ఆ దినము విశ్రాంతి దినము, అచ్చట వారు ఆయన మీద నేరం మోపవాలని ఉండి విశ్రాంతి దినంన వానిని స్వస్థపరచునేమో అని ఆయనని ఆ సమయంలో కనిపెట్టుకొని ఉన్నారు. యేసు ప్రభు ఏమైనా గొప్ప కార్యం ఇక్కడ జరిగిస్తాడేమో. విశ్రాంతి దినం మేలు చేయడం మంచిదా, కీడు చేయడం మంచిదా? విశ్రాంతి దినం ప్రాణ ధర్మము మంచిదా, ప్రాణ హత్య ధర్మమా అని ప్రశ్నించినప్పుడు వారి నోర్లు మూయబడ్డాయి. వారిని చూసి యేసే చాలా కోపపడ్డాడు. ఈరోజు కూడా అలాంటి మనుషులు సంఘంలో, సమాజంలో మన మధ్యలో కనిపిస్తూ ఉంటారు. వారిని కూడా చూసి యేసే కోపపడతాడు. ఎందుకంటే మంచి కార్యము జరగాలి. వికలాంగుల పట్ల దేవుని వాక్యం తెలియజేస్తున్న మాటను గమనించినట్టయితే గౌరవం మరియు సంరక్షణ. ఎక్కడైనా వికలాంగులు కనిపించినప్పుడు మన వంతు సాయం మనం అందించాలి. వారిని బలపరచాలి, వాళ్ళని ధైర్యపరచాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, అలాగే మూగవారు కానీ, చెవిటివారు కానీ, పక్షవాయుగలతో బాధపడుతున్న వారందరిపై దేశే కనికరం చూపించి వారికి స్వస్థత అనుగ్రహించి వారికి దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా అట్లాంటి వాళ్ళపై చూసినప్పుడు వారి గురించి ప్రార్థన చేయాలి. విశ్వాసులుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడిని వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఎంతోమంది వికలాంగులు దేవుని కొరకు నిలబడుతున్నారు. దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు వారు నిలబడి దేవుని కొరకు నిలబడుతూ ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, వికలాంగులుగా ఉంది. విశ్వవాణిలో బ్రదర్ భాస్కర్ గారు చూపు ఉండదు కానీ గొప్ప మ్యూజిషియన్, గొప్పగా పాటలు పాడతాడు. అలాగే ఆస్ట్రేలియా దేశంలో మరి కాళ్ళు చేతులు లేని వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు మరి అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తే కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించున్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, వారు వికలాంగులే కానీ దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించారు. ఎంతోమంది వికలాంగులు, గుడ్డివారు కూడా సువార్త ప్రకటిస్తున్నారు, కుంటివారు సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని కొరకు, దేవుని మహిమార్థం కొరకు వారు గొప్ప పరిచర్యలో వారు పాలు పొందుకుంటున్నారు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో మనకు అన్ని కాళ్ళు చేతులు ఇచ్చిన దేవునికి మనం ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, ఎలా పరిచర్యలో మన వంతు సాయం మనం చేస్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. గుడ్డివారు దేవుని సేవలో గొప్ప పని చేస్తూ ఉంటారు. గుడ్డివారు దేవుని సేవలో పనిచేస్తూ ఉంటారు. చూపు లేకుండా కానీ వారు దేవుని కొరకు పాటలు పాడగలుగుతున్నారు. దేవుని మందిరంలో వారు నిలబడగలుగుతున్నారు. మోషేని జ్ఞాపకం చేసుకున్నట్టయితే నత్తివాడుగా ఉన్నాడు కానీ దేవుడు తనని గొప్పగా వాడుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు నాయకునిగా మోషేని ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుడు మోషేని ఎన్నుకొని మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలను నడిపించాడు. కాబట్టి వారి జీవితాలలో కూడా దేవుడు గొప్ప కార్యాలు, గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉంటాడు. మన వంతు మనం సహాయం చేసి వారిని అవమానపరచవద్దు. వారిని చూసినప్పుడు మనం వెర్రి శాస్త్రాలు చేయకూడదు. మన వంతు సాయము మనం చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. కింది వచ్చిన 6వ వచనం చూసినట్టే, పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదుతో కలిసి ఆయనను ఎలాగా సమరించమని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. ఈ కార్యం జరిగిన వెంటనే అక్కడున్న కొంతమంది వారు ఆ ఒక కఠిన హృదయస్థులు వారు వెళ్ళి హేరోదుతో కలిసి మరి ఎలా యేసయ్యని చంపాలని వారు ఆలోచన చేసి ఉన్నారు. పరిసయ్యులు వెలుపలికి వెంటనే హేరోదుతో కలుసుకొని ఆయనను ఎలాగా
సమరత్యము అని ఆయన విరోధంగా ఆలోచన చేసిరి. ఎలా యేసు ప్రభుని చంపాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవితాలలో కూడా విశ్వాసులుగా మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, మనం మంచి పని చేస్తున్నప్పుడు అనేక అడ్డంకులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక అవమాన మాటలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి జరుగుతున్నప్పుడు చెడు కూడా అక్కడ ఉంటుంది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువుని వారు ఎదిరించగలిగారు. మనల్ని ఎంతోమంది కూడా ఎదిరించగలుగుతారు. మనం చేసే మంచి కార్యాలలో కూడా ఎన్నో అవమానాలు, నిందలు వస్తాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ముందుకు సాగిపోవాలి. దేవుని వైపు చూసి ముందుకు సాగిపోవాలి. వికలాంగులను గౌరవించాలి, వారిని సంరక్షించాలి. మనకు తోచిన సాయము వికలాంగులకు చేసినట్టయితే అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనం ఒకరికి సాయం చేసినప్పుడు ఆ సాయం అనేది వ్యర్థం కాదు. దేవుడు 2 అంతలుగా కాదు, 10 అంతలుగా, 20 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా దేవుడు మనకు ఇంకా గొప్పగా ఆ సాయం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాను. ప్రదేశంగా దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎట్టి మాటలను దేవుడు మీరు హృదయాలలో దీవించి ఆశీర్వదించి వికలాంగులకు సాయం చేయండి. వారిని గౌరవంగా, వారిని సంరక్షించండి. అట్టి బిడ్డలను చూసినప్పుడు మన వంతు సాయంగా మనము అట్టి బిడ్డలకు చేద్దాము. దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని, మా ప్రేమను వారి పట్ల కూడా మనం చూపిద్దాము. అటు బిడ్డలకు వికలాంగులు కానీ, గుడ్డివారు కానీ, కుంటివారు కానీ, చౌటివారు కానీ, పక్షవాయుగల వారు కానీ, శరీరంలో ఎలాంటి ఫిజికల్గా వారు మెంటలీ వారు బాధపడుతున్న బిడ్డలకు కూడా మన వంతు సాయం చేద్దాము. అట్టి బిడ్డలను బలపరుస్తాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అట్టి యొక్క మంచి హృదయం దేవుడు మనందరికి అనుగ్రహించి మనమందరం కూడా ఇతరులకు సాయం చేసి, వికలాంగులకు ప్రత్యేకంగా సాయం చేసే బిడ్డలుగా దేవుడు మనల్ని తన పరిచర్యలో వాడుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవాని కొద్దడములు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క 2వ పరిశుద్ధ ఆదివార దినంలో మనల్ని ప్రవేశింపచేసి నైనా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, వికలాంగుల ఆదివారంగా నైనా ప్రభా వికలాంగులను గౌరవించే విధంగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, వారిని సంరక్షించే విధంగా చూడాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించిన దేవానికి కొద్దడములు స్తోత్రములు. గడిచిన వారం అంతా కూడా కాపాడిన దేవా, మరి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం నుంచి ఈ వారం అంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించి నీ రెక్కల కింద భద్రతను, కాపుదల దయచేయమని, ప్రతి విషయమందు నైనా నీ సహాయాన్ని మాకు అందించమని, ఈరోజు పరిశుద్ధ ఆదివారం ఆరాధన జరుగుతున్న సంఘాలన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. సేవకులను దీవించండి, విశ్వాసులను దీవించండి, మందిరాలను దీవించండి, మందిరంలో పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ప్రత్యేకంగా మందిరంలో వికలాంగులకు సాయం చేయడానికి, మందిరాలు ముందుకు రావడానికి నీ కృప ద్వారా సాయం చేయమని యేసు నామములో ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుగా సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు మీకును, మీ కుటుంబములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్.